హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ప్యాసింజర్ ఇది ముంబైలో జరిగిన ఘటన. ఇది ఒక విచిత్రమైన లవ్ స్టోరీ, అంటే హర్రర్ స్టోరీ. రాజు అనే ఒక డ్రైవర్కి ఎదురైన అనుభవం ఇది. విచిత్రంగా ఉంటుంది. ఒక ఇద్దరు లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ ఎఫెక్ట్ ఇతనిపై పడింది. కానీ మనకేం అర్థం కాదు. ముంబైలో జరిగిన ఘటన, అర్ధరాత్రి 12:30కి లాస్ట్ ప్యాసింజర్ ప్రయాణం, ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళి చివరిగా అక్కడ జరిగిన వింత ఘటన. అదేందో చూద్దాం ఫ్రెండ్స్. ఆ రోజు అంటే ఒకరోజు రాత్రి నైట్లో డ్యూటీకి ఎక్కాడు ట్యాక్సీ డ్రైవర్. సాధారణంగా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కినప్పుడు అంతటా అటు ఇటు చూస్తుంటారు ఎవరు వస్తారని చెప్పేసి. అయితే ఎవరు రాకపోయేసరికి కాసేపు చూద్దాంలో ఎవరో ఒకరు వస్తారులే అనుకొని కూర్చున్నాడు. అంతలోనే ఓ ముసలివాడు, ట్యాక్సీ కావాలి, జూహు వెళ్తారా అన్నాడు. జూహు ఏంది రాత్రి వేళల్లో జూహు అంత దూరం? బాబాయ్ నా వల్ల కాదంటాడు. అసలే అర్ధరాత్రి జూహు వెళ్ళాలంటే నా వల్ల కాదు బాబాయ్ అంటాడు. లేదు, నేను ఎక్కువ డబుల్ ఇస్తానంటాడు. ఆహా, రిస్క్ అయినా రావచ్చు, డబుల్ ఇస్తావా, అయితే నేను వస్తాను ఖచ్చితంగా అంటాడు. కానీ ఒక షరతు, మీరు చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాలంటాడు. అలా అయితే కుదరదు అంటాడు. అయితే మీకు అనుకూలంగా మీకు ఎలా వీలైతే అలా తీసుకోపోండి అంటాడు. సరే అని చెప్పేసి ఇక అక్కడ నుంచి బయలుదేరతారు. ఆ బయలుదేరిన తర్వాత ఏమవుతుందంటే, అలాగే వెళ్తుంటే రాజు ఎలాంటి వాడంటే చలాకీ కుర్రోడు. చలాకీగా అందరితో హుషారుగా ఉండి అందరినీ పలకరించి అందరితో యాక్టివ్గా ఉంటాడనమాట. అలాంటి వాడు అర్ధరాత్రి ఓ ప్యాసింజర్ ఎంబడి వెళ్తున్నప్పుడు నోరు ఊరికే ఉండదు కదా, ఏదో ఒకటి అడుగుతుంటారు. సార్, మీరు ఇంత అర్ధరాత్రి వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు, అసలు ఏం సార్ అంటే, మా వాళ్ళకి బాగులేదు చూడ్డానికి వెళ్తున్నంటే. సార్ అదేంటి ఇంత రాత్రి వేళలో బాగలేకపోతే ఇప్పుడే వెళ్ళాలా సార్, అది అర్ధరాత్రి అమావాస్య అంటే. ఆ ముసలివాడు అంటాడు, అర్ధరాత్రి అమావాస్య నాకు మంచి దినం కదా అంటాడు. అదేంటి మంచి దినం ఏంటి అంటే రాజుకు అర్థం కాదు. ఆ ముసలివాడు రాజుని మాటలు పట్టించుకోకున్నట్టుగా మళ్ళీ మాకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి, మాకు చాలా ముఖ్యమైన వాళ్ళని చెప్తాడు. ఆహా అట్లానా, మరి ఇంతకు మీరు ఎక్కడుంటారు సార్? మీరు అంటే మేము ఉండేది పాల్గాడ్స్లో, వెళ్ళాల్సింది జూహుకి, త్వరగా వెళ్ళండి బాబు అంటాడు. అయితే రాజు అంటాడు, వెళ్తాను సార్, వీలు దొరికినప్పుడు ఫాస్ట్గానే వెళ్తాను అని అంటాడు. ఇక కార్తో అలాగే ముందు వెళ్తుంటే ఓ దారిలో మధ్యలో చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పైన ఉన్న పువ్వులు తెంపమని చెప్తాడు ముసలివాడు. రాజు ఒక్కసారిగా కారాపి ముసలివాడిని ఆ చెట్టుని పదే పదే చూస్తాడు. ఏం సార్, అర్ధరాత్రి అమావాస్య రోజు మీరు వెళ్ళి పూలు తెంపమంటారండి సార్, మీదో విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి మీకు, దాని మీద పురుగు పుట్రలు ఏమైనా ఉండి దానిని కరుస్తే అంటే. ఏమి అవ్వదే బాబు, జర నాపై దయ చూపి జర తీసుకురావే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అంటాడు. సర్లే ఏదో గోలనుకుని రాజు మెల్ల కారు దిగి వెళ్ళి పూలు తీసుకొని వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాక నేరుగా వెళ్తాడు. జూహుకి దగ్గరగా వెళ్ళిపోతాడు దాదాపు. అయితే అక్కడ జూజుకి రాగానే కారు ఆపుతాడు రాజు. కారు ఆపాక అంటే జూహుకి దగ్గర పెడతాడు. జూహు దగ్గర వెళ్ళాక రాజు అంటాడు, సార్ తర్వాత విచిత్రంగా పూలు తీసుకోపోవడం ఏంటి సార్ అంటే, నాకు చెప్పాను కదా ఇందాక, నా ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ ఉంటారంట. ముఖ్యమైన వాళ్ళు అంటే ఎవరు సార్ అంటే, మీ రక్త సంబంధమేనా అంటే, అవును అంతకన్నా ఎక్కువ అంటాడు. అంతకన్నా ఎక్కువ? మీరు ఒకప్పుడు ఎక్కడుండే సార్? ఇక్కడే పాల్గర్ ఉన్నట్టు. నేను ఇంతకుముందు జూహులో ఉండేవాడిని, ఈ మధ్యనే పాల్గర్కి వెళ్ళాను. ఆహా, మరి జూహు అంటే ఎంతకైనా ఇప్పుడు నేను వెళ్ళాల్సింది పవన్ హ్యాండ్ క్వార్టర్స్ కదా అన్నాడు. ఆ మాట విన్న రాజుకు ఒక్కసారిగా నోరు అక్కడికి ఆగిపోతుంది. బొమ్మలాగా నించొని చూస్తుంటాడు కారాపి. ఏం సార్, మీరు పోయి పవన్ హ్యాండ్ క్వార్టర్సా? ఎన్నో ఏళ్ళ కింద బంద్ అయింది, ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య తిరుగుతుంది, ఇతరులను పీడిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఉదయమే మధ్యాహ్నమే పోరా క్వార్టర్స్కి, రాత్రి అర్ధరాత్రి అమావాస్య రోజు నన్నే తీసుకెళ్తున్నారు అసలు, ఇది ఎక్కడ గోలరా బాబు అని చెప్పేసి రాజు నెత్తిన చేయబెట్టుకుంటాడు. చేసేదేమీ లేక సరే అని చెప్పి వస్తాడు. ముసలి అంటాడు, అదేం కాదులే, నువ్వు బయటే ఉండు, నేను లోనికి వెళ్ళొస్తానంటాడు. సరే అని తీసుకెళ్తాడు. జూహు దాటి ముందుకెళ్ళంగానే ఆపుతాడు. అక్కడ ఒక గేట్ ఉంది, ఆ గేట్ వైపు చూపిస్తాడు ముసలాడు. అయితే రాజు కనిపిస్తాడు, ఇదే పవన్ కళ్యాణ్ క్వార్టర్స్ కానీ ఏనాడో రాజు ఎప్పటి నుంచో కథలుగా వింటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ క్వార్టర్ గురించి. ఇదేనా? దిగాక ఏం చేస్తాడంటే ముసలివాడు డోర్ తీసి లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళాక ఆ లోన అట్లే వెళ్ళిపోతాడు.
కానీ రాజు ఏం చేస్తాడంటే అప్పటికి బా అంత దూరం ప్రయాణం చేశాక ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా, వాటర్ బాటిల్ తీసి నీళ్ళు తాగుతుంటాడు. ఆ నీళ్ళు తాగుతున్న రాజుకు పోతున్న ముసలివాడు కనపడతాడు. ఇదేంటి ఇంత దూరం ప్రయాణం చేసి డబుల్ కిరాయి ఇస్తా అన్నాడు, వీళ్ళు లోపలికి డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు, ఇది ఎక్కడ దగ్గర ఆ మనిషి నీళ్లు తాగేసి బాటిల్ నాకు అందులో లోపల పెట్టేసి పరిగెత్తాడు ముసలివాడి వెంబడి. కానీ రాజు ఒక సంగతి మర్చిపోతాడు, ఆ లోపల ఉన్న సంగతి. అదొక పవన్ కళ్యాణ్ కోటర్స్, అదొక్కడ ఒక దయ్యం ఉన్న సంగతి మర్చిపోతాడు. ఆ లోనికి వెళ్ళాక అక్కడ మర్రి చెట్టు వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆగుతాడు. చుట్టూ చూస్తే ముసలాడు కనపడాడు, చిమ్మ చీకట్లు. ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి, ఓ దయ్యాల కొంపలో నిశ్శబ్దమైన ప్లేస్లకి మీరు పోయినప్పుడు ఎలా ఉంటుంది అసలు. చుట్టూ చూస్తే చీకటి, అసలు కనీసం ఎలాంటి సపోర్ట్, ఎక్కడో దూరంగా కిచకిచ అన్న పురుగుల సప్పుడు తప్ప. నెమ్మదిగా ఏదో ఆకారంగా అనిపినట్టుగా అనిపిస్తుంది. అది ఎక్కడ అని చూస్తే ఎడమవైపు మర్రి చెట్టు దగ్గర, ఆ చెట్టు పైన ఓ అమ్మాయి కూర్చొని వేలాడుతూ కనపడుతుంది. అది చూసిన రాజుకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు పని అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసి అయితే ఆ అమ్మాయి ఏమంటుంది, ఏంటి పోయి అర్ధరాత్రి అమావాస్య రోజు నా పవన్ హెంటర్ కొడస్కి వచ్చావు, పైగా వచ్చి ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి నా కేసు చూస్తున్నావు, ఇంతకేం సంగతి అంటుంది. ఈ అమ్మాయి ఎవరా అనుకుంటాడు. రాజుకు అప్పుడు విషయం మర్చిపోతాడు. కొంచెం 2 అడుగులు ముందుకేయంగానే అక్కడ పూలు, ఇందాక ముసలివాడికి తెంపించిన పూలు అక్కడే కనపడతాయి. ఈ పువ్వులు ఇక్కడున్నాయి, ఇక్కడ చుట్టుపక్కల ముసలివాడు కనపడతలేడు అని చెప్పేసి రాజు ఆలోచిస్తుండగా వెనక్కి తిరిగి చూసరికి ఆ చెట్టు మీద ఉన్న అమ్మాయి ముందుకు వచ్చేస్తుంది, రాజు ఎదురుకు వచ్చి నిలబడుతుంది. కానీ తెల్లగా పాలిపోయి భయంకరంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి రాజు, నా పని రాత్రితో అయిపోయిందిరా, నేను బతకనని చెప్పేసి పరిగెత్తు రాయి తగిలి కింద పడతాడు. కింద పడ్డాక అతనికి కుడివైపు చూస్తే ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది. అప్పుడు గుర్తుకొస్తుంది రాజుకు, ఇదొక ఆ అమ్మాయి దయ్యం అని చెప్పేసి, ఇదొక ఆంజనేయ స్వామి గుడి ఎన్నడో కట్టినట్టుగా తెలుస్తుంది రాజుకు. అవును ఇక్కడ గుడి ఉంది కదా అని అప్పుడు తెలుస్తుంది ఆ విషయం. వెంటనే రాజుకు ఎక్కలేనంత కట్టలు దించుకున్నంత ఆవేశం వచ్చేసి ఇక నాకు ఇక నేను బతుకుతా, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆ దయ్యం ఉండదు. అటు ఇటు చూసి మెల్లగా ఆ పవన్ హ్యాండ్ స్కూటర్ నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చాక కార్ వద్దకు వస్తాడు. వచ్చి మళ్ళీ వాటర్ తాగి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. ఇక్కడ సీజన్ ఇంటికి వెళ్ళి పడుకోవాలరా బాబు, అయ్యింది అయిపోయింది నా కర్మ అని చెప్పేసి మళ్ళీ కార్ తీసుకొని మెయిన్ రోడ్కి వెళ్తాడు. ఆ రోడ్డు ఎక్కుతాడు, హైవే రోడ్. ఆ మెయిన్ రోడ్ ఎక్కి కొద్ది ముందుకు వెళ్ళాక టీ స్టాల్ ఏర్పడుతుంది. ఆ టీ స్టాల్ దగ్గర ఆపాక ఆ చాయ్ ఇచ్చిన వాడు విచిత్రంగా రాజును చూస్తుంటాడు. ఏమైనా నన్ను అలా చూస్తున్నావు, నా తలలో పిల్ల నేను ఉన్నా అంటే, మీరు ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చారంటాడు. అప్పుడు రాజు జరిగిన విషయం అంతా చెప్తాడు. ఓ మీకేమైనా వెర్రా, అది అసలు తెలిసే వచ్చినావా అంటే, నాకు పవన్ కళ్యాణ్ కోటర్స్ అని చెప్పలేడు, జుహు అని చెప్పాడు, అందుకే తీసుకొచ్చానంటే, ఆ ఇంతకు వచ్చిన వ్యక్తి లోపలికి వెళ్ళాడు ఇట్లా సంగతి అని చెప్తే అప్పుడు వానికి అర్థమవుతుంది అసలు నీకు ఈ కథ వెనకాల ఏం జరిగిందో తెలుసా. ఒకప్పుడు ఓ అమ్మాయి ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించేది. ఆ అబ్బాయి బాగా కొంచెం డబ్బున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిని తిరస్కరించారు. ఇంట్లో పని చేసుకొని బతుకొని, సాధారణంగా ఒక పని చేసుకొని బతికి ఒక అమ్మాయితో నీకు లవ్ ఎందుకు అని చెప్పేసి ఆ అబ్బాయిని తిట్టి లవ్ను తిరస్కరించారు. అక్కడి నుంచి వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఆ అమ్మాయి పూలు పట్టుకుని అలాగే కూర్చొని ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ అబ్బాయి ప్రాణం అన్నట్టుగా అన్నీ మర్చిపోయి ఆ అబ్బాయి కోసం ఆలోచించింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు. చివరిగా అలా ఎదురు చూసి ఆ చెట్టు కిందే చనిపోయింది ఆ అమ్మాయి. చనిపోయిన తర్వాత అసలు అక్కడ ఎవరికి బాగుండట్లేదు, రాత్రి వేళలో శబ్దాలు, ఏడుపు సూతులు వస్తున్నాయని చెప్పేసి అందరూ ఆ కోటర్స్ కాల్ చేసి వెళ్ళిపోయాక చివరిగా అది నిర్మానుష్యంగా దయ్యాల కోటలాగా, భూతాల కోటలాగా మిగిలిపోయింది. చివరిగా ఆ అమ్మాయి అక్కడే ఆత్మహత్య తిరుగుతుంది. ఆ అబ్బాయి సంగతి అంటావా, అతను ఆ జూహు నుంచి నేరుగా పాల్ఘర్కి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిన తర్వాత మనసులో బాధ తట్టుకోలేక ఇక ఆ అబ్బాయి కూడా రైలు కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అది ఇక ఆ అబ్బాయి ప్రస్తుతం వాళ్ళ అమ్మనాన్న పాల్ఘర్లో ఉంటున్నారు. ఇక అతనే ఆత్మయ్య తిరిగి వస్తుంటాడు. ఆ ఆత్మలు రెండు కలుసుకుంటారన్నది తెలిసింది. ఇది ఇంత కథ జరిగింది. ఇది తెలియక నువ్వు ఇక్కడి దాకా వచ్చినావని చెప్పేసి టీ స్టాల్ కూడా అన్ని విషయాలు చెప్తాడు. అంతటితో ఇక రాజు చేసేదేం లేక కారు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కారులో ఏదో ఆకారం కనపడితే వెనక్కి తిరిగి చూస్తే అదే ప్రేమికుడు, అదే మన భగ్న ప్రేమికుడు. అంటే ఆ ఆత్మ, అంటే ఆ ప్రేమించే ఆత్మ వెనక కూర్చొని రాజు వైపు చూసి, నేరుగా నన్ను పాల్ఘర్కి తీసుకెళ్ళు, సమయం అవుతుంది, ఎక్కువ సమయం లేదు, వెంటనే తీసుకెళ్ళంటే రాజు చేసేదేమీ లేక వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు పాల్ఘర్కి.
సో ఫ్రెండ్స్, ఇది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.